నైరుతి రుతుపవనాల సీజన్పై ఈసారి ఎల్నినో పిడుగు పడ్డం ఖాయంగానే కనిపిస్తోంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి. వచ్చే నైరుతి సీజన్లో దేశంలో 92% వర్షపాతం నమోదవుతుందని ఏప్రిల్లో ఇచ్చిన అంచనా నివేదికను ఐఎండీ సవరించింది. ఈశాన్య భారతం తప్ప దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుంది. జూన్లో ఉత్తర, మధ్య, తూర్పు భారతంతో పాటు దక్షిణాదిలోని ఏపీలో వడగాల్పులు వీయనున్నాయని పేర్కొంది. నైరుతి సీజన్ ప్రారంభమయ్యే జూన్లో ఎల్నినో పరిస్థితులు ఆవిర్భవిస్తాయని, ప్రారంభంలో కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆ తర్వాతి నెలల్లో ఎల్నినో బలపడుతుందని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్పై ఈసారి ఎల్నినో పిడుగు పడడం ఖాయంగానే కనిపిస్తోంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాలు ప్రారంభమైన జూన్లో దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుంది. తెలంగాణ, ఉత్తర కర్ణాటక, ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలు, ఉత్తర తమిళనాడులో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. అయితే జూన్లో దేశంలో అనేక ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదు కావడంతో పాటు ఒడిషా, ఏపీలో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ తాజా బులెటిన్లో హెచ్చరించింది. ఎల్నినో పరిస్థితులు దేశంలో నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపి వర్షాలు తక్కువగా నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. ఇక వాతావరణ సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ ఇస్తారు. అరవింద్, వచ్చే వర్షాకాలంలో కొంచెం కష్టంగానే ఉంటుందని ఐఎండీ చెప్పినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి పూర్తి? ఇంకా ఏదైతే చూసుకుంటే నైరుతి రుతుపవనాలు ఇంకా రాకపోవడం, నైరుతి రుతుపవనాల పైన కూడా ఎల్నినో బ్రేకులు వేసిందంటూ కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు తెలియజేశారు. దాదాపుగా మే 26 కల్లా కూడా రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా గతంలో కూడా ఐఎండీ అధికారులు తెలిపారు. కానీ ఏదైతే మాన్సూన్ ఎఫెక్ట్ అంటే దాదాపు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మాన్సూన్ రాకపోవడం కూడా ఇప్పటికే కొంచెం భయాందోళన వాతావరణం పరిస్థితి కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కరువు పరిస్థితి వచ్చే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా గతంలో అనేక సార్లు కూడా అటు అధికారులు కూడా తెలియజేశారు ఈసారి సూపర్ ఎల్నినో ఉండే ప్రభావం ఉంది. దానివల్ల కూడా సాధారణ కంటే సగటు తక్కువగా వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఏప్రిల్లో ఇచ్చిన అంచనా నివేదిక ప్రకారం ఎల్నినో ప్రభావంతోనే ఈసారి రుతుపవనాల పైన బ్రేకులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు తెలిపారు. అటు ఈశాన్య భారత తప్ప దేశంలో ఏ ప్రాంతాల్లో చూసినా కూడా తక్కువ వర్షం నమోదవుతుంది. ఎక్కువ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అటు వర్షం నమోదవుతుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలిపారు. అటు నైరుతి సీజన్ ప్రారంభమయ్యి అంటే ఏదైతే నైరుతి సీజన్ ప్రధానంగా జూన్ నుండి చూసుకొని సెప్టెంబర్ వరకు ఉంటుంది, అంటే ఈ కాల వ్యవధిలో ఉంటుంది. కానీ ఇప్పుడు జూన్ ప్రారంభంలోనూ కూడా ఎలాంటి వర్షపాతం లేకపోవడం, అటు ఎల్నినో బ్రేకులు కూడా పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అటు రైతులు కూడా ఆగమయ్యే పరిస్థితి కూడా కనిపించే పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. అటు జూన్ లో ఉత్తర, మధ్య, తూర్పు, దక్షిణాలలో వడగాల్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ దక్షిణంలో తెలంగాణకు మాత్రం ఎలాంటి వాతావరణం సూచనలు లేకపోవడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే సూపర్ ఎల్నినో వల్ల కూడా కరువు పరిస్థితి ఉండే రైతులకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు నైరుతి సీజన్
ప్రారంభమయ్యేది జూన్ నెలలో కాబట్టి ఈ జూన్ నెలలో కూడా ఎల్నినో ప్రభావం ఎక్కువ ఉంటుంది. దాదాపు 94 నుంచి 106% సాధారణ వర్షపాతం కురుస్తున్నట్టు కూడా తాజా నివేదిక ప్రకారం కూడా వాళ్ళు వెల్లడించారు. అటు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదవుతున్నట్టు కూడా వాతావరణ అధికారులు చెప్పారు. ప్రధానంగా తెలంగాణకు వస్తే మాత్రం తెలంగాణలో కూడా ఇప్పటికే ఎలాంటి ఋతుపవనాలు రాకపోవడం, ఎక్కడ కూడా వర్షపాతం నమోదు కాకపోవడం, అంటే దాదాపు ఇన్ని రోజులు ఒక ద్రోణి కారణంగా కూడా అకాల వర్షాలు కురిశాయి. కానీ సీజనల్ మాన్సూన్ ఎఫెక్ట్ ద్వారా వర్షాలు వచ్చే పరిస్థితి కూడా తక్కువగా ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అటు తెలంగాణ, ఉత్తర కర్ణాటక, ఏపీ, రాయలసీమ, దక్షిణ కోస్తర ప్రాంతంలో కూడా ఉత్తర తమిళనాడులో కూడా ఇది ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా దక్షిణ తెలంగాణ పైన కూడా అంటే దాదాపు భారతదేశంలో దక్షిణ వైపు ఉన్న రాష్ట్రాలపైన కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపే అవకాశాలు ఉన్నాయి. ఒడిశా, ఏపీలో వడగాల్పులు వీసే అవకాశం ఉన్నాయి. ఐఎండీ ప్రకారం తాజా నివేదిక ప్రకారం కూడా దేశంలో నైరుతి ఋతుపవనాలు ప్రభావం చూపడం ఖాయమన్న అంచనాలు ఇప్పటికే దాదాపుగా నైరుతి ఋతుపవనాలు అంటే మే 26 కల్లా, అంటే మే 26, 27 కల్లా ఏదో రోజు ఋతుపవనాలు వచ్చి ఉండాలి. దాని తర్వాత జూన్ నుండి సెప్టెంబర్ వరకు కూడా వర్షపాతం నమోదవుతాయి. కానీ ఈసారి అలాంటిది ఏవి కూడా లేకుండా కేవలం తక్కువ వర్షపాతం కూడా నమోదవుతుంది. రైతులు కూడా ఎక్కువ ఇబ్బంది చూసే అవకాశాలు ఉంటాయి ఈ సీజన్లు, ఈ పంట సీజన్లు అన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైనా ఇంకొక దాదాపు 7 నుంచి 9 రోజుల వ్యవధిలో కూడా నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఒకవేళ వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడకపోవచ్చు, ప్రజలు ఊహించినంత వర్షాలు పడకపోవచ్చు, కాలం కాకపోవచ్చు అనే విధంగా కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈసారి ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. తెలంగాణ పైన కూడా ప్రభావం ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.